నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్‌ని. ఇవాళ మనం ఒక వింత విషయాన్ని మాట్లాడుకుందాం. ఒకటి, రియల్ హీరో ఎవరు? రీల్ హీరో ఎవరు? సినిమాలో కనిపించే హీరో ఎవరు? ఆ సినిమాల్లో కనిపించకపోయినా విలన్‌లా కనిపించిన అసలు హీరోలెవరు? ఆయనే దగ్గుబాటి రానా. సో, ఎందుకు ఈ స్టేట్మెంట్ నేను చేశానంటే, 'బాహుబలి' సినిమాలో విలన్ ఎవరు అంటే, విలన్ కంటే కూడా ముందు మనకి హీరో గుర్తొస్తాడు. ఆ విలను హీరోతో తన్నులు తింటాడు కాబట్టి. సో, అది 2015లో వచ్చింది. ఆ తర్వాత కొంతవరకు ఎక్కువ విలన్ పోర్షన్‌లే చేసుకుంటూ వస్తున్నాడు రానా. 2015, 17లో 'బాహుబలి' 1, 2 వచ్చాయి. తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో కూడా, రజనీకాంత్ సినిమాల్లో కూడా విలన్ పాత్ర పోషించాడు వెట్టయ్యన్ అని చెప్పేసి. 'హౌస్‌ఫుల్' అనేటటువంటి 2019 క్యారెక్టర్ కూడా ఆయన విలన్ పోర్షనే పోషించాడు. నా దృష్టిలో నిజమైనటువంటి హీరో రానా దగ్గుబాటి. ఎందువల్ల అంటే అతని హెల్త్ ఇష్యూస్, సీరియస్ ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ, ప్లస్ సినిమా హీరోకి కావాల్సినటువంటి ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటూ పనిచేస్తున్నాడు. ఇది ఏంటి, అతను యాక్టింగ్ చేయకపోయినా, డబ్బు సంపాదించకపోయినా అతను అడిగేవాళ్ళు లేరు, తనకు గడిచిపోతుంది బేసికలీ. కానీ నేను నా జీవితాన్ని ఒక మీనింగ్ఫుల్గా నేను జీవించాలి, ఈ శరీరాన్ని, ఈ లైఫ్ని నేను పయనిచ్చిన వాళ్ళ సంపాదనతో కాకుండా నాకు నేనుగా నేను ఒక రోల్ని సృష్టించుకోవాలనేటటువంటి తాపత్రయం. సో పనిచేస్తున్నాడు. దీనికి అడ్డుగా, ఆటంకిగా వచ్చిన హెల్త్ ఇష్యూస్ని అధిగమించి కూడా తను ఇంకా యాక్టింగ్ చేస్తూ తన లైఫ్ స్టైల్ని అలాగ మెయింటైన్ చేసుకుంటూ ప్రొఫెషనల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఇది నేనేదో కొత్తగా చెప్పింది కాదు, ఆయన చెప్పిందే. 2 పాడ్కాస్టులు చేశారు రానా దగ్గుబాటి గారు. ఒకటేమో రియా చక్రవర్తి అని ఒక హిందీ లేదా బెంగాలీ యాక్ట్రెస్, హీరోయిన్. ఆవిడ అంతేకాకుండా ఇంతకుముందు, దేనికంటే ముందు సమంతతో చేసినటువంటి ఒక పాడ్కాస్ట్లో తన హెల్త్ ఇష్యూస్ గురించి తనే మెన్షన్ చేసుకుంటూ పోయాడు. అది అతని మాటల్లో నేను చెప్పాలంటే, మొదట ఎడం కన్ను చూపు తగ్గడం చూపు తగ్గిపోతుందట. సో తగ్గిపోతుంటే ఇతను ఏదో చిన్న ప్రాబ్లము, ఏదో గ్లాసులు పెట్టుకో అట్లా మేనేజ్ చేసుకుంటూ ఉండగా ఒక కంటి డాక్టర్ని కలిశారు. కంటి డాక్టర్ని కలిస్తే, బాబు మీకు కంటి ముందు ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్ పొర ఏదైతే ఉందో అది ఇట్లాగా రౌండ్గా ఉండాల్సింది పోయి మీకు ఇట్లా ఒక త్రికోణ ఆకారంలో ఉంది, కోన్ ఒక ఆకారంలో ఉంది. ఇది పుట్టుకతో వచ్చేటటువంటి ప్రాబ్లమే, కెరటోకోనస్ అంటారు. కానీ దీనికి సర్జరీ చేస్తే పుట్టి కరెక్ట్ అవుతుంది అని ఆ డాక్టర్ చెప్పారు, కంటి డాక్టర్. మామూలుగా ఇది చూసిన తర్వాత రొటీన్ కంటి పరీక్షల్లో చూడగా, కంటి లోపల అతి లోపల వెనకాల ఉన్నటువంటి ఒక నరాల లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని రెటీనా అంటారు. అంటే అక్కడ స్క్రీన్ అనమాట. ఆ స్క్రీన్ మీద ఈ బొమ్మ పడుతుంది. ఆ బొమ్మ మెదడుకు వెళ్ళి ఇంటర్ప్రెట్ చేయబడుతుంది. అది ఆ బొమ్మలో, అది సరే తర్వాత పక్కన పెడదాం. ఆ బొమ్మ మెదడు వెనక భాగంలో అది ప్రాసెస్ చేయబడుతుంది. ఇది చూపు అనే ఇంద్రియం యొక్క పనితీరు. సో కెమెరా ఉంటుంది, కెమెరా వెనకాల స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో వచ్చిన ఇమేజ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది మెదడు చేస్తుంది. ఆ మెదడు ఏం చేస్తుంది, డెప్త్, సో ఇది ఎంత దూరంలో ఉంది, ఏం ఆకారం ఉంది, ఏమి రంగు ఇవి చెప్పేస్తాయి ఇవి. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి పాత మెమరీస్, దాని ఎమోషన్స్ అంతా కూడా బ్రెయిన్ యాడ్ చేస్తుంది. అది పక్కన పెడదాం. ఇంతకీ మనకు వచ్చిన ఈ అన్నిటికంటే పైన ముందు లెన్స్ ఉంటుంది చూస్తారా, కెమెరా లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ లాంటి దానిలో ప్రాబ్లం ఉందని ముందు కంటి డాక్టర్లు గుర్తించి ఇది జబ్బు కాదు, నిజానికి మీకు పుట్టుకతో వచ్చినటువంటి చిన్న ఇష్యూ, దాన్ని సర్జికల్గా కరెక్ట్ చేసుకోవచ్చు అన్నారు. ఓకే అన్నాడు. ఆపరేషన్ ముందు చేసే పరీక్షల్లో కంటి లోపల చూడగా, కంటి లోపలి ప్రాసెసింగ్ కాదు, స్క్రీన్ ఏదైతే ఉందో దానిలో రక్తనాళాల్లో చిట్లినట్టుగా కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో ఇది అధిక బీపీ వల్ల వస్తుంది. బీపీ చూడండి అంటే బీపీ చూస్తే 200 ఉంది. ఓహో, బీపీ అధికంగా ఉండడం వల్ల కంటి రక్తనాళాలు చిట్లాయి అని చెప్పేసి వీళ్ళకి అర్థమైంది. సో ఆ బీపీ ఎందుకు వచ్చింది అని పరీక్ష చేసి చూడగా
బీపీ ఇప్పుడు అంటే బీపీ సడన్గా పెరిగితే రక్తనాళాలు చెట్లటం కాకుండా ఇది కొంతకాలంగా కొన్ని నెలలుగా ఇతనికి ఎలాంటి సిమ్టమ్స్ అంటే ఇతనికి ఎలాంటి కష్టం బయటికి తెలియకుండా బీపీ సైలెంట్గా అలాగా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది. అందుకనే సైలెంట్ కిల్లర్ అంటారు బీపీని. సో ఈ బీపీ అధికంగా ఉంది, ఈ వయస్సులో అతనికి బీపీ ఎందుకు పెరిగింది అన్నటువంటి అనుమానం వచ్చింది డాక్టర్లకి. వెంటనే ఏం చేశారు, ఈ వయసులో బీపీ అధికంగా ఉండటానికి ఏమేమి కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇతను ఆల్కహాల్ తీసుకుంటున్నాడా, ప్రాబబ్లీ. సిగరెట్ తాగుతున్నాడా, ప్రాబబ్లీ. మోస్ట్లీ మనకు తెలియకపోవచ్చు, ఇది ఇతిమిద్ధంగా. ఇకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉన్నది ఇతనికి. ఒక కిడ్నీ సరిగ్గా అంటే 2 కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదు. కిడ్నీ పని చేయకపోవడం వల్ల బీపీ పెరిగి, ఆ బీపీ పెరగడం వల్ల కంట్లో ప్రాబ్లం వచ్చింది అనేటటువంటిది వాళ్ళకి చివరికి తెలుసు. ఇదంతా పాసిబ్లీ ఒక 10 రోజులు అయిపోయి ఉండొచ్చు. ఇదంతా అయిన తర్వాత ఇదంతా ఎప్పుడైంది, 2019లో అయిందట. అయితే సరే, భాగ్యవంతుడు కాబట్టి వెంటనే నేను అమెరికా వెళ్ళిపోతాను అంటే అప్పుడే కిడ్నీ ప్రాబ్లం చూసిన డాక్టర్ ఏం చెప్పారు, కిడ్నీ అడ్వాన్స్డ్ ఉంది కాబట్టి కిడ్నీకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏమిటి, సర్జరీ. కిడ్నీ మీకు తగిన ఇవ్వగలిగిన డోనర్ ఎవరిని ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సజెస్ట్ చేశారు. ఇతను అమెరికా వెళ్ళాడు. హాస్పిటల్లో మేయో క్లినిక్ అని, ఆపరేషన్ చేయడంలో ప్రపంచంలో నెంబర్ 1 మేయో క్లినిక్ అని ఉంటుంది అమెరికాలో, రోచెస్టర్ అనేటటువంటి రాష్ట్రంలో. అక్కడికి పోగా వాళ్ళు మళ్ళీ పరీక్షలు చేశారు. పరీక్షలు చేసి వాళ్ళకి ఒక డ్రామాటిక్ అంటే ఇప్పుడు మన ఇండియన్ డాక్టర్లు ఎట్లా ఉంటారంటే కొంచెం మొహమాటంగా ఉంటారు. విఐపి అనగానే ఇంకా మొహమాట పడిపోతారు. జబ్బు యొక్క రిస్క్ పూర్తిగా పేషెంట్లకి చెప్పరా, పర్వాలేదులే అని ఏదో లైట్గా డాక్టర్ చెప్పడం, చుట్టుపక్కల ఉన్నటువంటి రిలేటివ్స్ అందరూ ఏం లేదు బాగున్నావాలి డాక్టర్లు అక్కడ చెప్తారంటాం. దీంతో ఏమవుతుంది, ప్రాబ్లం యొక్క తీవ్రత పేషెంట్కి ఎప్పటికీ తెలియదు. అమెరికాలో అలా ఉండదు, మొహం మీద చెప్తారు మీకు ఈ ప్రాబ్లం ఉన్నది. పైగా అక్కడ స్టార్ కాదుగా, మనకి స్టార్, అక్కడ స్టార్ కాదు. స్టార్లు అయినా వాళ్ళకి మెడికల్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఉన్నది మొహం మీద ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం ఇన్ని పర్సంటేజెస్లో మీకు ప్రాబ్లం ఉంటుందని చెప్పేస్తారు. సో ఎందుకు, నిజం చెప్పడం ముఖ్యం కాబట్టి. పేషెంట్ టెన్షన్ పడతాడా అవన్నీ పట్టించుకోరు. మన వాళ్ళు ఏంటి, పేషెంట్ రాగానే పేషెంట్ పక్కల ముందు నా దగ్గరికి వచ్చేసి పేషెంట్కి ఏం చెప్పకండి, అతను టెన్షన్ పడతాడు, మీరు మాకు చెప్పండి, మేము పేషెంట్కి దాన్ని ఫిల్టర్ చేసి మేము చెప్తాం అని ముందు చెప్పేస్తారు మాకు డాక్టర్లకి. అది కరెక్ట్ కాదు. ఎందువల్ల, జబ్బు ఉన్నది పేషెంట్ యొక్క శరీరానికి, దాని గురించి పూర్తి అవగాహన ఉండాల్సింది పేషెంట్కి. టెన్షన్ పడతాడా లేదా, దాని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటాడా లేదా, అది పేషెంట్ యొక్క హక్కు. శరీరం ఉన్నది పేషెంట్ కాబట్టి పేషెంట్ హక్కు అది. కానీ మన వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ వల్ల పేషెంట్కి ఎప్పుడు కూడా కొన్నిసార్లు అయితే పూర్తిగా చెప్పరు. ఏం జబ్బు ఉందో పేషెంట్కి తెలియదు పాపం. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా డాక్టర్లతో మాట్లాడి పేషెంట్ యొక్కదంతా కంట్రోల్ చేస్తుంటారు. సో ఇతను అమెరికా వెళ్ళేసరికి డాక్టర్ నిక్కచ్చిగా ఉన్నది చెప్పాడు, బాబు నీకు కిడ్నీలు పనిచేయడం లేదు, కిడ్నీలు పనిచేయకపోవటం బీపీ నీకెంత ఎక్కువగా ఉంది, ఇట్లాగ నువ్వు కొనసాగితే కనుక, అతను చెప్పింది చెప్తున్నాను, ఇది పూర్తిగా ఇంటర్నెట్లో మీరు చదువుకుంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉండదు. బట్ ఎనీవే కొంచెం డ్రామటైజేషన్ ఉంటుందంటే పేషెంట్ మన స్టోరీ చెప్తున్నప్పుడు కొంచెం భయపడి కొంచెం ఎగ్జాజరేట్ చేసుకుంటాం. నీకు 70% పక్షవాతం వచ్చే అవకాశం ఉంది, 30% నీకు చావు రిస్క్ ఉంది అని చెప్పారట అమెరికాలో. ఇది టోటల్ కరెక్ట్ కాకపోయినా ఎనీవే అది చెప్పబడింది. సో ఈ మాటలు వింటే ఎవరికన్నా కంగారు పడుతుంది కదా. పైగా ఏంటి, ఫ్యామిలీ మొత్తం కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు, బొమ్మలతో సహా మొత్తం కౌన్సిలింగ్ ఇస్తారు. బాబు చాలా కామన్గా కోల్డ్గా ఏమాత్రం ఎమోషన్ లేకుండా ఉన్నదొన్నట్టు చెప్పడం వాళ్ళకి అది ప్రోటోకాల్. బాబు అంటేసరికి ఇలా కంగారు పడిపోయారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో సమంత కూడా వెళ్ళిందని ఆవిడ చెప్తున్నారు. అంటే ఫ్యామిలీలో అప్పుడు ఉండేది కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ అప్పుడు ఆమె చూశాను అని చెప్పడం జరిగింది ఆ పాడ్కాస్ట్లో. ఆవిడ ఈ మాట చెప్పారు, కంగారు పడుతుంది కదా, మరి ట్రీట్మెంట్ ఏమిటి అంటే కిడ్నీ మార్పిడి చేయడం అని. సో అంతకుముందే ఇండియాలోనే కంటికి ఆపరేషన్ చేపించుకుని కంటికి చెప్పినట్టుగా కంటి ముందు లెన్స్ ముందు ఉన్నటువంటి పొర ఏదైతే ఉందో అది కోనికల్గా ఉంది, అది కరెక్షన్ అయిపోయింది. ఇదైన సంవత్సరం లోపనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా అమెరికాలో చేయించుకుని సరే కరెక్ట్గా కోవిడ్ టైంకి భారతదేశం తిరిగి వచ్చాడు. అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైతే అవుతుందో ఆ కిడ్నీ మనదిగా ఎవరిచ్చారో మనకు తెలియదు. మోస్ట్లీ రిలేటెడ్ డోనర్స్, తల్లిలో తండ్రో అన్నదమ్ములో ఎవరో ఒకళ్ళు ఇస్తే కనుక అది బాగా అతుక్కుంటుంది. ఎవరి దగ్గర కిడ్నీ తీసుకున్నారో మనకు తెలియదు. కానీ అది మన కిడ్నీ కాదు కదా, వేరే శరీరంలోంచి మనకు వచ్చింది కాబట్టి ఆ కిడ్నీ శరీరం యాక్సెప్ట్ చేయడానికి, శరీరం దాన్ని రిజెక్ట్ చేయకుండా ఉండడానికని మందులు వాడాలి.
స్టెరాయిడ్ అనేటటువంటి మందులు వాడాలి, మనకు రోగ నిరోధక శక్తి తగ్గించేటటువంటి మందులు వాడాలి. సో అది మందులు వాడకపోతే కిడ్నీ చెడిపోతుంది. కానీ ఈ మందులు వాడితే మన రోగ నిరోధక శక్తి తగ్గి కరోనా వచ్చి కూర్చోవచ్చు. అప్పుడే కరోనా వచ్చింది. సో ఎంత తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి ఉంటాడో ఈ మాట ఆయన చెప్పకపోయినా డాక్టర్గా నాకు అర్థమవుతుంది అది. మనమేమో ఇమ్యూనిటీ సపరేషన్లో ఉన్నాం. ఎక్కడ ఏ ఒక్క వైరస్ ముక్కులో దూరినా అది ప్రాణాంతకం అవుతుంది. రియలీ హీ వెంట్ త్రూ సచ్ ఎ సీరియస్ సిచ్యువేషన్, దీనిలో అనుమానం లేదు. సో ఇదంతా అయ్యి మొత్తానికి బయటపడ్డాడు. జాగ్రత్తలు తీసుకున్నాడు, అతి జాగ్రత్తగా ఉంటాడని నా అనుమానం. సో అంత జాగ్రత్తలు తీసుకుని అతను అటు బయటికి వచ్చి, ఒకవేళ కరోనా వచ్చిందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే హైదరాబాద్లో 85% పాపులేషన్కి వైరస్ ఉంది అని చెప్పారు టెస్టింగ్లో. వచ్చిన మైల్డ్గా ఉండొచ్చు, లేకపోతే రాకపోవచ్చు. బట్ ఎనీవే అతను బయటపడ్డాడు సేఫ్గా, అది ముఖ్యం. పడటమే కాకుండా మళ్ళీ సినిమాలు ప్రొడక్షన్ చేస్తున్నాడు, కొత్త కొత్త స్టోరీస్ తీసుకుంటున్నాడు, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, యాక్ట్ చేస్తున్నాడు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ సచ్ ఎ పర్సన్. ఇతను నా ఫ్రెండ్ కాదు, కానీ ఒక జబ్బుని మెడలు వంచి ఒక జబ్బుని అధిగమించి మళ్ళీ జీవితంలోకి రావడం అనేది అందరూ చేయగలిగినటువంటి పని కాదు. దానికి మానసిక స్థైర్యం కావాలి. ఫ్యామిలీ సపోర్ట్ అంటారా, ఫ్యామిలీ వాళ్ళు ఎమోషనల్గా ఎప్పుడు ఏవో మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ మాటలు అంతా పట్టించుకోకుండా కొంతవరకు ఆ వాళ్ళ భయాల్ని మన నెత్తి మీద వేసుకోకుండా మన ఆరోగ్యం చూసుకుంటూ మనం దీనిలో గమనించాల్సిన తగ్గ విషయం ఏంటి, ఇంత జబ్బులు, సర్జరీలు, మేజర్ సర్జరీలు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు ఇవన్నీ అయిన తర్వాత బయటకు వచ్చి చాలామంది ఏమనుకుంటారు, యాక్టింగ్, బాడీ బిల్డింగ్ ఇవంతా నాకెందుకు, శుభం ప్రొడ్యూస్ చేసుకుంటే పోలా, సినిమా ప్రొడ్యూసర్గా ఉంటాను, వచ్చిన నేను సెట్ కూడా పోక్కల, డబ్బులు సంతకం పెడితే చాలు, చెక్కులు చేసేవాళ్ళు చేస్తారు, మంచి స్టోరీ మా తాతగారిలాగా, రామానాయుడు గారిలాగా నేను ప్రొడ్యూసర్ అయితే పోలా అని అనుకుంటే సేఫ్, అది ఆరోగ్యరీత్యా సేఫ్. అలా అనుకోవాలా. ప్రొడ్యూసింగే చేస్తున్నాడు, యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. అంటే ఏమిటి, యాక్టింగ్ చేసేవాళ్ళు బాడీ మెయింటైన్ చేసుకోవాలి. ఈ మందులతో సర్జరీలు అయిన తర్వాత కూడా బాడీ బిల్డింగ్ చేయడం, మజిల్ గ్రోత్కి ఏం చేయడం. ఎందుకంటే కిడ్నీ సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ప్రోటీన్ తినకూడదు, ప్రోటీన్ తింటే వాళ్ళ కిడ్నీ దెబ్బతింటుంది. సో పర్ఫెక్ట్ డైట్ ఎంత తీసుకోవడం, దాంతో హెల్తీగా బాడీ ఉంచుకోవడం, తద్వారా కెమెరా ముందు ఉండడానికి శరీరం కరెక్ట్గా ఉండడానికి చూసుకోవడం, ఇది ఎంతో కష్టమైనటువంటిది. దీన్ని ధైర్యంగా అతను తీసుకొస్తున్నాడంటే ఐ హ్యావ్ టు రియల్లీ అప్లాడ్ దిస్ మ్యాన్, దిస్ హీరో కాల్డ్ రానా దగ్గుబాటి. ఇన్ఫ్యాక్ట్ అతను సమంతతో వచ్చినటువంటి పాడ్కాస్ట్లో నేను చెప్పిన మాటలన్నీ కూడా నేనే ఇంకా కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతూ మాట్లాడేమో, కానీ అతను ఏమాత్రం ఎమోషన్, చాలా నవ్వుతూ మాట్లాడాడు. అతని ఆత్మస్థైర్యానికి ఒక రకంగా అతని లైఫ్ స్టైల్ కావచ్చు, అతని మానసిక స్థితికి అదే దర్పణం కావచ్చు. ఎనీవే హీ డిడ్ వెరీ వెల్ అండ్ హీఈస్ ఇన్స్పిరేషన్ టు మెనీ పేషెంట్స్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా మందులు వేసుకుంటూ, ఇమ్యూనో సపరేషన్ చేసుకుంటూ కూడా మనం ఒక నార్మల్ లైఫ్ జీవించగలము అని చెప్పడానికి మనకి కళ్ళ ముందు కనిపించే తార్కాణం దగ్గుబాటి రానా. ఇతనికి చిన్న వయసులో ట్రాన్స్ప్లాంట్ అయింది కాబట్టి మోస్ట్లీ ఇతను మెయింటైన్ చేసుకుంటూ పోతే దేశే 97% దాకా నార్మల్ లైఫ్ వీళ్ళకి ఉంటుంది. అన్లెస్ ఈ ఇన్ఫెక్షన్ నుంచి వీటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. ఇలా ఉన్నట్లయితే నార్మల్ లైఫ్ ఉంటుంది అనడంలో అనుమానం లేదు. సో ఐ విష్ హెల్తీ లాంగ్ లైఫ్ టు రానా. కంగ్రాట్స్, యూ డిడ్ గ్రేట్, యు ఆర్ ద రియల్ హీరో.